మన ఇండియాలో చాలా చోట్ల పొలిటీషియన్స్ ఎక్కడైనా సంవత్సరాలు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైల్లో ఉండగా ఎక్కడైనా విన్నావా, చూసినారా? ఉండదు. నార్మల్ పీపుల్, పూర్ పీపుల్, నార్మల్ ఎయిమ్స్, పొలిటికల్ సపోర్ట్ లేని పీపుల్స్ మాత్రమే జైలు జీవితం అనుభవిస్తారు. పొలిటికల్ పవర్ ఉండి, పొలిటికల్గా సపోర్ట్ ఉండి, డబ్బు ఉండి, అధికారం ఉన్న వాళ్ళు మాత్రం జైలు జీవితం అనుభవించాలంటే జైలుకి పోతారు, వెంటనే తిరిగి వస్తారు. సంవత్సరాలు ఉండరు, విత్ 3 months 4 months అంతే. కానీ అందులో కూడా వాళ్ళు సుఖంగా ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళకు కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే, ఇది నేను చెప్పింది కాదు, చాలా ఆర్టికల్స్లో చాలామంది చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? సో అట్లా ఉంటుంది. సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ పవర్ ఉందనుకో, యూ కెన్ డూ ఎనీథింగ్. అర్థమవుతుందా? నువ్వు రేప్ కేసులో బుక్ అయినా, మర్డర్ కేసులో బుక్ అయినా నువ్వు బయటకు వెళ్ళి తిరగచ్చు. అది పొలిటికల్ పవర్ ఉండే. ఎందుకంటే రూల్ చేయడం జరుగుతుంది పొలిటీషియన్స్ వల్లనే కదా. ఇప్పుడు ఇండియాని రూల్ చేసేది వాళ్ళు పొలిటీషియన్స్ కదా. పవర్ అంతా ఎవరి చేతులు ఉంటే పొలిటీషియన్స్, అంతే కదా. మరి ఇప్పుడు అదాని గారికి చాలా చదువుకున్నారా? చాలా డిగ్రీస్ ఉన్నాయి? లేదు కదా. ఈయన డ్రాప్ అవుట్ కానీ చాలా బిజినెస్ చేయడం జరిగింది. బిజినెస్లో చాలా ఆరితేరారు. సో ఇప్పుడు నంబర్ 1, చాలా అధికంగా పెద్ద బిజినెస్ మ్యాన్ నరేంద్ర మోదీ గారే సపోర్ట్గా ఉన్నారు అదాని గారికి, అందరికి గుర్తే. మరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ పవర్ ఉండాలా, ఉంటేనే యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ఇండియా. అది